మధ్యప్రాచ్యంలో మొదలైన ఒక చిన్న సంఘటన గంటల వ్యవధిలోనే ప్రపంచాన్ని ఒక సంక్షోభం అంచున నిలబెట్టింది. అసలు ఏం జరుగుతోంది ఇప్పుడు వివరంగా చూద్దాం. అవును, ఇది 4గో రోజే. కాని ఆలోచించండి, అప్పుడే దాదాపు 15 దేశాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ గొడవలో ఇరుక్కుపోయాయి. అంటే పరిస్థితి ఎంత వేగంగా చేయి దాటిపోతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం సంక్షోభానికి కారణం ఇరాన్ చేసిన ఒక దాడి. కాని ఇది ఏదో మామూలు దాడి అనుకుంటే పొరపాటే. దీని వెనుక నాటో కూటమిని నేరుగా సవాలు చేసే ఒక పెద్ద ప్లాన్ ఉంది. ఇరాన్ టార్గెట్ చేసింది అక్రుటేరీ వైమానిక స్థావరాన్ని. ఇది ఉన్నది సైప్రస్లో. కాని అసలు విషయమేంటంటే, ఇది టెక్నికల్గా బ్రిటన్కి చెందిన భూభాగం. మధ్యప్రాచ్యంలో నిఘా కార్యకలాపాలకు ఇది చాలా చాలా కీలకం. సో దీనిపై దాడి అంటే నేరుగా యునైటెడ్ కింగ్డమ్పై దాడి చేసినట్టే. డ్రోన్లో క్షిపణులతో దాడి చేసి ఇరాన్ మొత్తం నాటో కూటమిని ఈ యుద్ధంలోకి లాగాలని చూస్తోందని విశ్లేషకులు అంటున్నారు. సరే, ఇన్ని ప్రదేశాలుండగా ఇరాన్ కావాలనే బ్రిటిష్ స్థావరాన్ని ఎందుకు టార్గెట్ చేసింది? ఇక్కడే అసలు జియోపొలిటికల్ గేమ్ మొదలవుతుంది. ఈ ఒక్క దెబ్బతో ఇరాన్ నేటో పునాదులనే కదిలించే ప్రయత్నం చేసింది. ఎందుకంటే నాటోకి ఒక ప్రాథమిక సూత్రం ఉంది. అదే ఆర్టికల్ 5. సింపుల్గా చెప్పాలంటే, నాటోలోని ఒక దేశంపై దాడి జరిగితే మిగిలిన 31 దేశాలపై దాడి జరిగినట్టే. అందరూ కలిసి ఎదుర్కోవాలి. ఇదే నాటోకి అతిపెద్ద బలం. ఇప్పుడు ఇరాన్ సరిగ్గా ఆ బలాన్నే టెస్ట్ చేస్తోంది. అంటే ఇప్పుడు బ్రిటన్పై దాడి నేటోలోని 32 దేశాలపై జరిగినట్లేనా? రూల్ ప్రకారమైతే సమాధానం అవును అనే చెప్పాలి. కాని నిజ జీవితంలో అంత సింపుల్గా ఉంటుందా? కూటమి ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇలాంటి టైంలో అందరి చూపు నేటోలో పెద్దన్నలాంటి అమెరికా వైపే ఉంటుంది కదా. కానీ ఆ దేశం నుంచి వస్తున్న సిగ్నల్స్ మాత్రం పరిస్థితిని ఇంకాస్త గందరగోళంగా మారుస్తున్నాయి. ఈ సంక్షోభంపై అమెరికా ఆలోచన ఏంటో వాళ్ల యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్ మాటల్లోనే చూడొచ్చు. యుద్ధం నరకమే, కానీ అమెరికన్ల భవిష్యత్తు కోసం ఈ రోజు మనం పోరాడాల్సిందే అంటున్నారు. అంటే ప్రాణనష్టం జరిగినా సుదీర్ఘ పోరాటానికి మేం రెడీ అన్నట్టుగా ఉంది వాళ్ల వైఖరి. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే: అమెరికా తన సైన్యాన్ని నేరుగా రంగంలోకి దించుతుందా? ఒకవేళ అలా చేస్తే యుద్ధం ఊహించని స్థాయికి వెళ్ళిపోవడం ఖాయం. అదే ప్రశ్న వాళ్ళని అడిగితే వచ్చిన సమాధానం చూడండి. మేం మీకెందుకు చెప్పాలి? బహుశా పంపిస్తామేమో. ఈ రోజుకైతే పంపలేదు, అది గమనించండి. ఈ జవాబు నిజంగా ఆందోళన కలిగించేదే. పంపే ఉద్దేశం లేకపోతే లేదు అని స్పష్టంగా చెప్పేవాళ్లు. కాని ఈ మాటలు చూస్తుంటే తెరవెనుక ఇంకేదో పెద్ద ప్లాన్ జరుగుతోందన్న అనుమానాలొస్తున్నాయి. సరిగ్గా ఇరాన్ ఏది ఆశించిందో అదే జరిగింది. ఈ దాడితో నాటో కూటమిలో ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఆర్టికల్ 5 ప్రకారం అందరూ కలిసి స్పందించాలి, కాని సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. అమెరికా ఇరాన్పై దాడుల కోసం తమ గగనతలాన్ని వాడొచ్చా అని అడిగినప్పుడు నేటో ఎంతగా విడిపోయిందో స్పష్టంగా కనిపించింది. యూకే ఏమో మొదట వద్దన్నా ఇప్పుడు కేవలం రక్షణ చర్యలకే ఊకే అంది. జర్మనీ అయితే థంగుగా నో చెప్పేసింది. ఫ్రాన్స్ ఏమో ఇరాన్ని ఖండించింది, కాని మా భూభాగాన్ని మాత్రం వాడొద్దు అని తేల్చి చెప్పింది. పాత అనుభవాలు, దేశాల సొంత ప్రయోజనాలు ఇవన్నీ ఈ చీలికకు కారణం. ఈ గందరగోళం మధ్యలో చివరికి నాటో చీఫ్ ఏమన్నారంటే, ఈ యుద్ధంలో చేరడానికి కూటమి సిద్ధంగా లేదు అని అధికారికంగా చెప్పేశారు. అంటే ఆర్టికల్ 5 కాగితం మీద ఉన్నా వాస్తవంలో దాన్ని అమలు చేసే పరిస్థితిలో నాటో లేదనమాట. ఇంత జరుగుతుండగానే ఈ సంక్షోభంలోకి మరో కొత్త మిస్ట్రీ వచ్చి చేరింది. 3 అమెరికన్ F-15 ఫైటర్ జెట్లు కూలిపోయాయి. ఇప్పుడు ఈ ఘటన చుట్టూ రకరకాల కథనాలు, అబద్ధాలు, ఒక ఇన్ఫర్మేషన్ వార్ నడుస్తోంది. ఈ ఘటనపై 2 దేశాల వెర్షన్లు పూర్తిగా వేరువేరుగా ఉన్నాయి. మేమే మా అత్యాధునిక క్షిపణులతో కూల్చేశాం అని ఇరాన్ అంటోంది. అమెరికా ఏమో కాదు, అది ఫ్రెండ్లీ ఫైర్, ఖతార్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పొరపాటున కూల్చేసింది అని చెప్తోంది. ఇందులో ఏది నిజం? నిజానికి ఈ 2 కథనాల్లోనూ లాజిక్ మిస్ అవుతోంది. ఒకటి, F-15 లాంటి సూపర్ అడ్వాన్స్డ్ జెట్లను కూల్చేంత టెక్నాలజీ ఇరాన్ దగ్గర ఉందా అనేదే పెద్ద సందేహం. 2, ఖతార్ ఎయిర్ డిఫెన్స్ చాలా అడ్వాన్స్డ్. పైగా ఇరాన్ దగ్గర అసలు F-15 జెట్సే లేవు. అలాంటప్పుడు దాన్ని చూసి శత్రు విమానమని ఎలా పొరబడుతుంది? ఇది కూడా నమ్మేలా లేదు. అయితే ఈ 2 కథనాలు కాకపోతే ఇంకేం జరిగి ఉండొచ్చు? అదే మూడవ అవకాశం. ఆ మూడవ అవకాశం
ఒక సింపుల్ టెక్నికల్ ఫాల్ట్. అంటే విమానంలోనే ఏదైనా లోపం. కానీ ఇక్కడే అసలు సమస్య. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు. $150 మిలియన్ విలువైన తమ టాప్ ఫైటర్ జెట్లో లోపముందని ఒప్పుకుంటే వాళ్ళ ఆయుధ మార్కెట్కది ఎంత పెద్ద దెబ్బో ఆలోచించండి. అందుకే ఈ నిజాన్ని దాచడానికి బలమైన ఆర్థిక కారణాలున్నాయి. ఈ ఒక్క సంఘటన కాదు, మొత్తం ఈ సంక్షోభం చాలా వేగంగా విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావాన్ని చూపిస్తోంది. ఇది కేవలం మధ్యప్రాచ్య సమస్యగా మిగిలిపోలేదు. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. 15. ఏకంగా 15 దేశాల్లో ఉన్న తమ పౌరులను వెంటనే వెనక్కి వచ్చేయమని అమెరికా హెచ్చరించింది. అంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతలోనే మరో పెద్ద ఎస్కలేషన్. సౌదీ అరేబియా రాజధాని రియాదులోని అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్లతో దాడి జరిగింది. ఇది మామూలు విషయం కాదు. దౌత్యపరంగా ఒక ఎంబసీ అంటే ఆ దేశపు స్వంత భూభాగంతో సమానం. దానిపై దాడి అంటే యుద్ధ నియమాలను పూర్తిగా ఉల్లంఘించటమే. ఇప్పుడు యుద్ధం ఆర్థిక రంగానికి కూడా పాకింది. ప్రపంచ చమురు వ్యాపారానికి లైఫ్లైన్ లాంటి హార్మోజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేసింది. ప్రపంచంలోని సముద్రపు చమురు రవాణాలో 3వ వంతు ఇటునుంచే వెళ్తుంది. అంటే దీని ప్రభావం త్వరలోనే మన పెట్రోల్ బంకులు దగ్గర కనిపించొచ్చు. ఈ గందరగోళం వల్ల ఇంకో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అమెరికా దృష్టి అంతా మధ్యప్రాచ్యంపై ఉన్నప్పుడు వాళ్ల ప్రత్యర్థులు దీన్ని ఒక అవకాశంగా చూస్తారు. సరిగ్గా ఇదే సరైన సమయమని చైనా తైవాన్పై దాడి చేసే అవకాశముందని చాలామంది విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సో చివరికి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆధునిక యుద్ధాలు కేవలం బాంబులతో, క్షిపణులతోనే కాదు, ఫేక్ న్యూస్తో, తప్పుడు కథనాలతో కూడా జరుగుతాయి. అధికారికంగా చెప్పే మాటలకే అర్థంపర్థం లేనప్పుడు ఈ అబద్ధాల పొగమంచులో అసలు నిజాన్ని ఎలా తెలుసుకోవాలి? ఇది ఇప్పుడు మన ముందున్న అతి పెద్ద సవాలు.